ప్రార్థన ఆలకించుమా. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగాను మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ దయచేసిన మీ మహా గొప్ప కృప, కనికరము, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే ఘనత మహిమకు అర్హుడవు. మా బ్రతుకులలో తెలిసి తెలియక ఉన్న ప్రతి పాపము యేసయ్య పరిశుద్ధ నామములో క్షమించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, భారమైన హృదయముతో ప్రార్థించే బిడ్డల యొక్క మనవి ఆలకించి కృప చూపించే మా కర్తవ్యం. అతి శీఘ్రముగా రానయున్న మా జీవించు రక్షకుడు యేసయ్య దివ్యనామములో ప్రార్థించి వేడుకొనిచి ఉన్న మా పరమ తండ్రి. అందరూ ఏకవించి ప్రభుకి ఆమెన్ అని చెప్పలకండి. ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవేళ మన ప్రభు దయచేసినటువంటి ఈ సుందరమైన సమయాన్ని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో ఆశీర్వాదము, మన జీవితాలకు ఆయుష్కరం. ఇర్మియా భక్తుడు ఈవేళ మనొక ప్రాముఖ్యమైన అంశాన్ని 1వ అధ్యాయంలో నుండి దేవుడిచ్చిన దీవెనను చదువుకుందాం. ఇర్మియా, బాలుడైన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఇచ్చినటువంటి అనేక వాగ్దాన మాటల్లో అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఒక మాట ఈవేళ ధ్యానానికి మనము 9వ వచనాన్ని తీసుకోబోతున్నాం. 9వ వచనంలో 2వ భాగము. We read in Jeremiah chapter 1, out of so many promises God gave unto Jeremiah, we are going to pick up one of the promises which is from verse 9, but only the second part of this verse 9 will be our meditation for our to seek the Lord's presence, to glorify Him. Thanks be to God. Then the Lord put forth His hand and touched my mouth. And the Lord said to me, Behold, I have put my words in your mouth. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ మాటలు మీరు చదువుతూ ఉండగా మీరున్న స్థలంలో ఆ స్క్రీన్ మీద వేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఒక చెయ్యి ఎత్తి దానిని ప్రార్థనపూర్వకంగా స్వతంత్రించుకోనండి. As you are in your place, I request you to just prayerfully pick up the promise which is just displayed on the screen, and I want you to humbly remember and receive from the Lord's abundance. Shall we thank our God for all the amazing things that which He is going to do for us, in all that we are going to pray and thank God for. సృష్టికర్తమైన దేవా, మీరు మా బ్రతుకులకు దయచేసినటువంటి ఈ వాగ్దానంలో అతి ప్రత్యేకమైనటువంటి మాట, నీవు పిలిచినటువంటి నీ దాసుడైన ఇర్మియాతో నీవు చెప్పిన మాట, చెయ్యి చాపి నీవు నీ బిడ్డ యొక్క నోరును ముట్టి మీరు పలికిన మాట, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రైజ్ గాడ్. జీసస్ నేమ్. ఆమెన్. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవేళ ఈ యొక్క మాటలు చదువుతూ ఉండగా తన ప్రజల నోటిని మహా గొప్ప బూరగా వాడే దేవుడు, తన ప్రజల యొక్క నోటిని ఆయనను గూర్చి ప్రసిద్ధి చేయటానికి వాడే మన దేవుని యొక్క మాటలు. నోటి మాటలను పలు రకాలుగా వాడే ప్రజలు ఉంటారు. ఆ నోటి మాటలను పారవేసుకునేవారు ఉంటారు. నోటి మాటలను స్థిరపరచుకొని దానిని ఆరోగ్యకరంగా వాడుకునేవారు ఉంటారు. ఆ నోటి మాటలను జీవితాలనే ధ్వంసం చేసే మాటలుగా కూడా వాడుకోగలిగే వారు ఉంటారు. అది బయట వారినే కాదు, వారిని కూడా, నేను అని నా జీవితాన్ని కూడా పతనము చేయగలిగేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దీని అంతటికి మూలమై జీవితాలని నిర్మూలన చేయాలని ప్రయత్నించే దుష్టుని యొక్క దుష్టుని కార్యములక విషపన్నాగముల నుండి ప్రభు విడిపిస్తాడు. వాడు చేయాలనుకుంటాడు వ్యత్యాసమైనటువంటి మాటలు పెట్టి మనుషులను టోటల్ కన్ఫ్యూజన్లో తీసుకెళ్ళడానికి. ప్రవచనాలతో కూడా చెలగాడుకునే వారు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవచనాలతో కూడా దేవుని కంటే కూడా ఎక్కువగా ఆశ్రయించి
ఆయన మీద కంటే కూడా వాగ్దానాలపైనే నిలిచిపోయే బ్రతుకులు ఉంటవి, తప్పు కాదు. కానీ దేవుని తర్వాతే, దేవుని వెంబడించడం ద్వారానే ఆ వాగ్దానాలు ఒక జీవితంలో నెరవేర్చబడాలంటే ఇవాళ దేవునికి లోబడిన వారిగా ప్రతి జీవితం కనబడాలి. అప్పుడే ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఎన్ని పొందుకున్నా కానీ వాటి యొక్క మహిమ దేవునికి ఘనత, మన జీవితాల్లో అది ప్రభుని మనం చేరువ అవ్వడానికి అనుగ్రహించబడే మహా గొప్ప భాగ్యం. ఇర్మియా 1వ అధ్యాయంలో భక్తుడు చాలా వివరంగా రాశాడు. ఇర్మియా భక్తుడు చాలా వివరంగా రాశాడు. దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతంగా తన నోటిలో పెట్టబడ్డవో దానికి కారణం బాలుననయ్యా నా వల్ల చేత కాదు అని పలికినటువంటి ఒక ఇర్మియా నోటిలో దేవుడు తాను ఎన్నుకున్న తర్వాత పెడతానన్న ఆయన మాటలు. ఆత్మపూర్ణుడై ఇర్మియా దేవునిని గురించి ప్రకటించేవాడిగా నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ నీవు ప్రభు యొక్క సొంతమై ఉంటే, ఆయన బిడ్డవయ్యాలి, కుమారుడు కుమార్తెవై ఉంటే నీ నోటిలో నుండి బయలువెడలి వచ్చే ప్రతి మాట దేవుడు పెట్టినటువంటి మాటలని నువ్వు గుర్తించగలగాలి. అయితే ఆ ప్రతి మాట కూడా ఆల్రెడీ మీకు ముందు ధ్యానాల్లో మీకు చెప్పి ఉన్నాం. ప్రతి మాట మనం మాట్లాడే మాట తూచి చూడబడుతూ ఉంది. దానికి మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని ప్రజలు, దైవ భయం కలిగిన వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక విధంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ ముసుకేసుకొని దేవుని బిడ్డలారా బయటికి వెళ్ళినా ఇంట్లో కానీ జాగ్రత్త పడటానికి ఏవైతే వాడాలని చెప్తారో ఈ యొక్క ఫేస్ మాస్క్ని, ఈ నోటి కప్పుకోవడానికి ఈ యొక్క మాస్క్ని, అది కూడా ఒక విధంలో మనుషులను మితంగా మాట్లాడింపజేసి జాగ్రత్త పరచడానికి విస్తారమైన మాటలు ఒక జీవితాన్ని కూడా పతనం చేయగలుగుతుంది. లేదంటే ఒక జీవితాన్ని తెలియకుండానే దేవుని దృష్టిలో తప్పు పట్టించడానికి, దేవునికి మహిమగా లేకుండా దారి తప్పింపజేయడానికి కూడా అపవాది యొక్క విష కార్యములు. అలాగే విస్తారమైన మాటల్లో కూడా ఆరోగ్యము, ప్రేమ, అనురాగాలు, శక్తి, బలము, దేవునికి మహిమ. ఆ నాలుక 2 నాలుకలుగా పలకలేదు. ఆ నోటిలోను ప్రభు పెట్టినటువంటి మాటల యొక్క ఉచ్చారణ యొక్క ఆ పెదాల మీద, ఆ నోటిలో ప్రభు యొక్క మాటలనగా ఇక అది నేను నా సొంతమై ఉండలేను, నా ప్రభుకి నేను అంకితం చేసుకున్న తర్వాత నా యేసయ్య రక్తము నా పాపము నుండి నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచిన తర్వాత ఆయన నా జీవితంలో ప్రతి మెట్టు ఆయన మారుస్తూ ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, ఎలా జీవించాలి, ఇతరులకు ఎలా ఉండగలుగుతాం, ఒక సాక్షిగా ప్రభుకి మహిమగా ఎలా ఉండగలుగుతాం అన్నటువంటి ఒక గౌరవం అనేది ఆ మాటలో తీసుకొస్తాడు ప్రభు. అయితే ఆ మాటలతో పాటు మరో ప్రత్యేకమైనటువంటి ఒక మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏదనగా ఆయనను గూర్చి ప్రకటించే మాటలు, ఆయన కోసము జీవించే జీవితం, ఆయన కొరకు మహిమగా ఉండగలిగేటట్లుగా ఆ నోటిలో ఆయన మాటలు ఉంచబడతాయి. ఈవేళ దేవుని దాసునైన ఇర్మియాతో ప్రభు చెప్పిన మాట అలాగే యెషయా నోటిని దేవుడు ముట్టాడు. అలాగే దేవుని యొక్క సేవకులు ఎజికేల్ రాస్తాడు, దానియేలు, ఒక్కొక్క దైవ సేవకుడు దేవుని ప్రజలను ఆత్మపూర్ణులుగా చేసినప్పుడు నిలబెట్టినటువంటి దేవుని యొక్క మాటలు. ప్రత్యేకంగా శిష్యులను గురించి కూడా ఆలోచిస్తే ప్రభువారు చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా 3 సువార్తికులలోనూ మనము గమనించే ప్రాముఖ్యమైన మాట, ప్రభు ఎలా నిలబెట్టి మాట్లాడతాడన్నటువంటి మాట చాలా స్పష్టంగా వారు జ్ఞాపకం చేశారు. దాన్ని వేగంగా చూసుకుందామా? 3 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా రాసినటువంటి మాటలు. Of course we can see that in many of the references from the Holy Bible, but కొత్త నిబంధనలో నుంచి మనకు కొన్ని అనేకమైన ఉన్నవి. కానీ జస్ట్ ఒక ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ మనం తీసుకోబోతున్న మాట మత్తయి సువార్తికుడు 10వ అధ్యాయము ఆ కాంటెక్స్ట్ చూస్తే 20వ వచనములో రాస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము వర్స్ 20. We read verse 20. ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇది. శిష్యులు వారిని దేవుడు వాడుకుంటాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కాదు. ఆమేన్. ప్రభువారు చెప్తున్న మాటలవి. ఎప్పుడైతే శ్రమలు, వేదనలు వస్తావో ఆ ఒక్క సంఘటనలో, ఆ సంభాషణలో
ప్రభు మాట్లాడుచున్న మాట. ప్రభువారు ఆయన ఆరోహణడై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను ఎలా ప్రభు నిలబెట్టి బలమైన వారిగా మాట్లాడతారో వాడుకోవడానికి ఇక్కడ ప్రవచించబడే మాటల్లో పరిశుద్ధాత్మ వారిని ఎలా ఘనంగా నిలబెడుతుందో ఇక వారు ఆలోచించాలి. మనం పామరులు, మాట్లాడలేనటువంటి వారిని ప్రభు బలహీనుల్ని ఎన్నుకున్నారు. కారణము వారి భవిష్యత్తులో ఎలా తయారవుతారనేది ఆ స్పష్టమైన హృదయాన్ని గురించి దేవునికి తెలుసు. ఈవేళ గొప్ప చిన్న, ఈవేళ ఏ కులము ఏ మతము అది కాదు దేవునికి కావాల్సింది. ఇక్కడ అది చూడడు దేవుడు. ఆయన ప్రతి వ్యక్తిని బీదవాని మీదను ఐశ్వర్యవంతి మీదను మరి ప్రతి విధమైన మానవ వర్గములో ఉన్న కేటాయించబడి చూసిన ప్రతి ఒక్కరిపైన ఆయన యొక్క దీవెనలు సమానంగానే కురిపించబడుచు ఉన్నవి. త్వరలో ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుంటాం. ఎటువంటి వారిని దేవుడు ఎన్నుకోగలుగుతాడు సృష్టించేది ఆయన. ఇక్కడ బలహీనమైనటువంటి ఇట్టి ఆయన ఎన్నుకున్న శిష్యులతో ప్రభు మాట్లాడుచున్నమాట. ఫర్ ఇట్ ఈస్ నాట్ యూ దట్ స్పీకర్. ఆ డే వస్తుంది, ఇక మీ తండ్రి ఆత్మనే మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు, బట్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ ఫాదర్ విచ్ స్పీకెత్ ఇన్ యూ. అలాగే మార్కు సువార్తికుడు కూడా ప్రభువారు పలికినటువంటి మాటని ఎంత వండర్ఫుల్గా 11th verse రాస్తాడు చూడండి. వి రీడ్ దట్ ఇన్ 11th verse లాస్ట్ పార్ట్ చదువుకుంటాం. మార్కు సువార్త దానిలో 11వ అధ్యాయము నేను చెప్పినట్లుగా 11వ వచనంలో చివరి భాగము, చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. ప్రవాటున్న గడియలోనే మీకేది ఇయ్యబడునో అది చెప్పుడి, అది మీరు చెప్పుడి. అయితే ఆ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనం దాటి వస్తున్నాం. చివరి లైన్లో ఉన్న మాటతో పాటు వి రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించినది. మనం ఆలోచించి మాట్లాడలేము. ఆలోచించి మాట్లాడినా, ఎన్ని పేపర్లను ప్రిపేర్ అయినా, వాక్యాన్ని చెప్పాలనుకున్నా, దేవుని సన్నిధులను ప్రార్థించనిదే నువ్వు చేయలేవు. ఆత్మ పూర్ణునిగా నిలబడగలిగితేనే నువ్వు ఆ మాటలు చెప్పగలుగుతున్నావు. దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడే మాటలు అవి. నువ్వు ఆలోచించి దానిని గూర్చి నువ్వు విచారించి చింతించకుడి. నువ్వు బలహీనురాలువైనా కానీ ప్రభు అంటున్న మాట, నేను నిన్ను హెచ్చరిస్తాను. ఆ సమయంలో ఏం మాట్లాడాలో నిన్ను నడిపిస్తాను. ఈవేళ ఎవరైనా బలహీనులు, మాటలాడలేనటువంటి పిరికి వారు ఉంటే ఈవేళ మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన మాట ప్రభువారు యొక్క మాటలేవి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. ప్రైజ్ ద లార్డ్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలు. నీ మాటలు రెండు అర్థాలుగా వెళ్ళలేదు. దైవ భయం కలిగి ఆ బ్రతుకు బ్రతకాలి. ఇష్టం వచ్చినట్లు బ్రతకలేం. ఆ నోటి మాటలను ప్రభు తూచి చూస్తున్న దేవుడు కనుక తన శిష్యులతో చెప్పిన మాట, ఆయనకి సమర్పించుకున్నటువంటి ప్రజలుగా బ్రతుకుచున్న వీరికి అనుగ్రహించబడబోయే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, వారి మీద సకల విధమైనటువంటి కంట్రోల్, అధికారం ఆయన తీసుకోబోతూ ఉన్నాడు. ఈవేళ నీ జీవితానికి కూడా అధికారము ప్రభుకి నీవివ్వు, సాతానుడికి కాదు. లూకా సువార్తికుడు రాస్తున్న 21వ అధ్యాయాన్ని చదువుకుందాం. లెట్ us read chapter 21. We read verses 14 and 15. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని. చూసారా, మార్క్ అలాగే రాశారు. ఇక్కడ కూడా లూకా కూడా ఆల్మోస్ట్ దానికి కోరిలేట్ అయ్యే అదే విధమైన మీనింగ్ వచ్చే మాటని ఇక్కడ భక్తుడు రాశారు. మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. ప్రైజ్ గాడ్ అనేది ఫస్ట్ నీ మైండ్లో నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మాట చదివేటప్పుడు ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. అదేదనగా, నువ్వు తొందరపడి మాట్లాడకూడదని ఆ మాటలు నువ్వు వడకట్టేసుకోవాలి. మనం వడకట్టేసుకోవాలి ఆ మాటల్ని. జీవితాన్ని కట్టుకొని జీవితాన్ని మనం ఆరోగ్యకరంగా చేసుకోగలిగే ప్రజలుగా మనం ఉండగలగాలి. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. 15వ వచనంలో
మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును వీలు కాని వాక్కును మీ విరోధులందరూ ఎదురాడుటకును భక్తుడు ఇంకా పై అంటాడు, దేవుని మాటలను కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ప్రైజ్ గాడ్. The Lord is saying, I will give you an extra wisdom. Wisdom. He says, for I will give you a mouth and wisdom, which all your adversaries shall not be able to gainsay nor resist. Nor resist. Praise God for these amazing words. Praise God for these amazing words. ప్రియులారా, యెషయా భక్తుడు తాను దేవుని యొక్క మాటలు 51వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. Go to the chapter. 51లో 16వ వచనాన్ని చదువుకుందాం. Let us read verse 16. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. Amen. I have put my words in your mouth and I have covered you in the shadow of my hand. ఇది రెండవ ఆశీర్వాదము. నా చేతి నీడలో నేను దాచిపెట్టుకున్నాను. మూడవది, that I may plant the heavens. నాలుగవది, and lay the foundations of the earth. Great promise, final promise అదేదనగా నీవు you are my people. This is what God says. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇంతకంటే మనకి ఏం కావాలి? ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మన జీవితానికి ఏది అవసరం? ఇర్మియా ద్వారా ప్రభు చాలా స్పష్టంగా పలికారు కదా. 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఈవేళ శిష్యులతో కూడా ప్రభు పలికిన మాటలు అలాగే నెరవేరినవి కదా. బలహీనులు, నోటి మాట లేనటువంటి అట్టి మాంద్యము గల వారిని కూడా ప్రభు ముట్టెనే. ఇర్మియా 1:9 చదువుకొని నెక్స్ట్ భాగానికి వెళదాం. దానిలో ప్రభు అంటున్నారు, యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉంటాను. ఈ అనుభవం డైరెక్ట్గా బాల్య దశలో పిలిచిన మన యేసయ్య, మా నాయన యేసు ప్రభు ఎలా నా నోటిని అన్నయ్య నోటిని ఎరుగని ఈ బ్రతుకులకు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు వాక్యం ఏంటో దాని గురించి ఎలా చెప్పాలో అర్థం కానటువంటి సమయంలో ఆయన ఆత్మ అభిషేకమును మా పైన కుమ్మరించి తెలుగు రాని మా నోటికి ప్రియులారా ఈవేళ చదవడానికి మాట్లాడడానికి ఆయన యొక్క కృపలో ఆయన యొక్క కీర్తన రాయడానికి కూడా ఈ తెలుగు భాష అనేక భాషలతో ఈ భాషను కూడా ప్రభు మాకు ఇచ్చేది. ఈవేళ ఆయన గొప్పవాడు కాదా? చదువు రాని నీకు ఆయన కృపివ్వడా? జ్ఞానము లేని నీకు జ్ఞానం ఇవ్వడా? పిరికి దానివి పిరికి వాననే నీకు ప్రభువు ఆయన మాటలు పెట్టడా? ఎలా ఒక వ్యక్తి గాయపరిస్తే తిరిగి జవాబివ్వాలో అర్థం కాని సీమోను పేతురుకి మిగతా శిష్యులకు వీరు మమ్మల్ని ప్రశ్న వేసి నిలదీసి అడిగినప్పుడు ఎలా మాట్లాడాలి ప్రభువా అని దానికి వెళ్ళి మోదటం కూడా తెలియనటువంటి వీరికి ప్రభు అంటాడు, ఆ సమయంలో మీరు నా మాటలు పలకడానికి మీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను. ఈవేళ నీ నోటి నిండుగా స్తుతి. ప్రియులారా, ఆ నోటి మాటలు ఘర్షణలాడటానికి కాదు, బండ బూతుల కొరకు కాదు, దుర్భాషలో పారవేటుకు కాదు, శాపనార్థాలకి కాదు, ఆయన మాటల యొక్క ప్రవచనాన్ని పలకడానికి. అందుకే ఆ అద్భుతమైన దృశ్యము బాలాకి యొక్క సందర్భం మనకి బాగా తెలుసు. సంఖ్యాకాండముని తీసుకోండి. ప్లీజ్ టేక్ ద బుక్ ఆఫ్ నంబర్స్. దానిలో 23వ అధ్యాయంలో మనం మొత్తం చూసేది ఎలా ఒక సంభాషణ వారి ఇరువురి మధ్యలో జరుగుతుంది. దేవుని ప్రజలు శపించమంటున్నాడు, ఆ వ్యక్తి శపించేసేయి అంటున్నాడు. ఇక్కడ బాలాము కూడా అలాగే చేయడానికి ఉన్నాడు. కొందరున్నారు ఎటు గాలి దోలితే అలా వెళ్ళిపోవటానికి. సేవ అనేది ఆషామాషి కాదు, అది చాలా సవాలుతో కూడినటువంటి విషయం. దానికి ఒక పరిచయకు
కుటుంబస్తులతో పాటు చెయ్యొత్తనిచ్చేటువంటి కుటుంబస్తులు కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకుంటేనే దేవుని సేవ జరగగలుగుతుంది. వాలంటీర్ సాక్రిఫైస్ చేసుకుంటేనే సేవ జరగగలుగుతుంది. అంటే చేయలేక కాదు, దేవుడు ఆయన చేయలేక కాదు, ఆయన చేయగలుగుతాడు. ఆయన పరిచారకులను వాడుకున్నాడు. పలుమార్లు మీతో అన్నయ్య గారు నేను చెప్పాను, ఆయనకు ఒక ప్రవక్త కావాలి, ఆయనకు ఒక ప్రవక్తని కావాలి, ఆయనకు ఒక దాసురాలు కావాలి, శిష్యురాలు కావాలి, ఆయన యొక్క స్వారూప్యములో నడిపించగలిగే నాయకులు కావాలి. ఈవేళ పాప భీతిలో చిక్కుకొని ఉరవడిపోతున్నటువంటి ఈ యొక్క బాలాము జీవితానికి దేవుడు సూటిగా మాట్లాడాడు. దానిని గురించి ఇక్కడ దేవుడు సంధించి బాలాము జీవితం పైన ఉన్న అధికారాన్ని ఎంత అద్భుతంగా దేవుడు తీసుకొని 16వ వచనంలో అంటాడు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించి బాలాముతో అంటున్నాడు. ఆ సందర్భాన్ని మీ పై వచనాలు క్రింద వచనాలు మీరు తర్వాత చదవండి. జస్ట్ మన టాపిక్ ఏదో దాన్ని చూసుకుంటున్నాం. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, యెహోవా బిలామును దట్ ఇస్ బలాం ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. ఆ దృశ్యాన్ని చూడండి. దేవుడు అన్నాదే బాలాం వెళ్ళి చేయవలసి వచ్చినది. బిలాము వెళ్ళి దేవుడు చెప్పిన దానినే చేయగలగాల్సి వచ్చింది. నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీ వ్యతిరేకంగా ఏది మాట్లాడిన దేవుని బిడ్డగా బ్రతుకుచున్నా నీకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినను అక్కడ ప్రతి మాటకు దేవుడు సాక్షి. ఆయన నీ కొరకు ఆయన కృప చూపించి నీ తలను ఘనతతో పైకెత్తుతాడు. ఎన్ని బాలాములు వచ్చినా, ఈ తెలుగులో మాట బాలాంకి బిలాములు ఎంతమంది వచ్చినా, బాలాకులు ఎంతమంది వచ్చినా, నువ్వు యేసయ్య రక్తముతో కడగబడిన బిడ్డవే. ఆయన నీ బ్రతుకే శాపమై ఉంటే, నీ బ్రతుకే దరిద్రం అన్నా పర్వాలేదు, నీ తలరాత అంటావే ఆ తలరాత అయినా పర్వాలేదు, నా యేసయ్య తలరాతను తీసివేసేవాడు. గ్రహాలు ఎన్ని మారినా, నీకు వ్యతిరేకంగా ఎన్ని దుష్ట కార్యాలు వచ్చి నీకు వేదన కలిగించాలనుకున్న కలల ద్వారా, నీ ఆరోగ్యాల ద్వారా, నీ ప్రజల ద్వారా నిన్ను నలగగొట్టి నిన్ను వేధించాలనుకుంటుంది, ఇమ్మీడియట్గా దేవుని ప్రజగాను గుర్తించాలి. నీ వెనుక పని చేస్తూ నిన్ను వేదన పరచాలనుకుంటున్నది అపవాది. వాడు ఏ ఫరోను వాడతాడో తెలియదు, కానీ దేవునికి ఒక మోషే అవసరం. ఎన్ని బాలాకులు తలెత్తినా ప్రభు అయిన కర్తకు ఒక బిలాం అవసరం. కారణం అటువంటి వాడు ఎన్ని చేయాలనుకున్నా వాడి పైన దేవుడు అధికారం తీసుకున్నాడు. దేవుడు అన్న మాటను మరొకసారి చదువుకుందాం. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి. ఇవాళ నీ నోట్లో దేవుని మాటలు పలకబడినప్పుడు ఆ మాటలో సమాధానం అనే ఉచ్చారణ బయటపడాలి. బ్రదర్ గారు ఇంగ్లీష్లో ధ్యానం చెప్పించే మాట పీస్ అట్ ద కోర్. నీ జీవితానికి సమాధానం యొక్క ఆ ఒక ముఖ్య స్థలం ఏది? నీ బ్రతికే, దాన్ని నువ్వు చూపించగలగాలి. అతని నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమని. ఇక దేవునికి విరోధంగా ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. నౌ లెట్ us go to the book of Exodus, the favorite chapter. 4వ అధ్యాయం. Let us go to chapter 4. ఇప్పటికే మనకు తెలుసు జరిగే అద్భుతం. జీవంగల దేవుడని యెహోవా మండుచున్న ఒక పొదలో ఆయన ఇచ్చిన దర్శనం. ఆ దర్శనంలో దేవుడు మోషేతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక సంభాషణ ఆ స్థలంలో జరుగుతూ ఉందో మనకి చాలా ఆనందం అనిపిస్తుంది. మన దేవుడే తను తాను తన దాసుడైన మోషేని ఎన్నుకోవడానికి ఆయన పరిచయం చేసుకుంటున్న కార్యము, అలాగే తన ప్రజల కోసం మోషేని ఎలా దేవుడు నియమించి ఆయన జనునిగా తీసుకెళ్ళబోతున్నాడో ప్రభువు మాట్లాడుచున్నటువంటి ఘనమైన అధ్యాయ ప్రారంభాలు. ఈ వచనాలలో ఇక్కడ ఇంకా దేవుడు మాట్లాడుచు ఉండగా ఆ దృశ్యాన్ని ఒకసారి చూస్తాం. Let us see the beautiful image of the burning bush and Moses near that bush. మండుచున్న అగ్ని పొద, మోషే అక్కడ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక చక్కని దృశ్యం. అయితే
ఈ యొక్క ఈ సీన్కి సంబంధించినటువంటి ఆ సంఘటనే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. 10వ వచనం తీసుకుందాం. అప్పుడు మోషే, లెట్ మీ గో ఫ్రమ్ ది అబవ్ వర్స్. ఎస్, గాడ్ ఇస్ టాకింగ్ విత్ హిమ్. దేవుడు అంతా మాట్లాడి ఈ అధ్యాయంలో, అయ్యా నేను పిరికివాడని, నా మాటలు ఎక్కడ వింటారు, ఎవరు వినరు అని మోషే చెప్తా ఉంటాడు దేవునితో. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముందంటే కర్ర. ఆ కర్రను ఒక అద్భుతం చేస్తాడు దేవుడు. వెంటనే కొన్ని మిరకల్స్ చూపిస్తాడు దేవుడు. ఇలా జరుగుతుంది చూసావా అని దేవుడు ఇవన్నీ చూపిస్తాడు. చూపించిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇక్కడ ఇన్ని దేవుడు చేసిన తర్వాత మోషేకి ఇంకా ఒకనప్పుడు ఘనంగా ఉన్నాడు ఐగుప్తులో, సెకండ్ ఫారోగా ఎన్నుకోబడతాడు, ఇంకా తనే నెక్స్ట్ ఫారో అయిపోతాడు. కానీ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన తర్వాత జీవితమే ఒకలాంటి పిరికి పాడైపోయాడు. ఎందుకో కొందరు మనుషులు, వారిని బట్టి కొందరు మాట్లాడటానికి కుదిరినా వారు మాట్లాడలేకపోతారు. మోషే కూడా ఐగుప్తు వాతావరణమైన, ఆ రాజైన, పరిస్థితులైన అన్నీ తన మైండ్లో ఒకలాంటి భయము, భీతి, అంటే పిరికి వాడని కాదు, యుద్ధవీరుడు, జ్ఞానవంతుడు, ఎంతో ఆ ఒక దేశపు కళాచారంలో చదువుకున్నటువంటి, he is someone who is well educated and a wonderful strong man was Moses. అలాంటి వాడు ఇక్కడ తొందరపడి ఒకరిని బాధ పెట్టాడు, తొందరపడి మాట్లాడాడు, తొందరపడి వెంటనే తను కుదరదు. ఎందుకంటే మాటలో ఆ ఒక స్లో ఆఫ్ స్పీచ్ ఉంది. తను కొంచెం ఏమైపోతుందా తప్పని ఆలోచించే బ్రతుకు. దేవుడు గనక నిన్ను ఎన్నుకుంటున్నాడు అన్నప్పుడు మనలో తలాంతులు ఉండవని దేవుడు ఎన్నుకోడు. లేని వారినే, నీలో లేని దానిలో ఏదో ఒకటి ఉంటుంది, అది ఆయనకి మాత్రమే తెలుసు. అందుకే మనల్ని ఆయన ఎన్నుకుంటాడు. మనం పనికి రాని వారమైనా ఆయనకు తెలుసు. దట్ ఈస్ వై హీ చూసెస్. ప్రియులారా, మోషే అన్ని జరిగిన తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు 10వ వచనంలో. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి, నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను, ఆ మాట జాగ్రత్తగా చదవండి. ఇన్ని అద్భుతాలు దేవుడు చూపించినాక కూడా మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పుకుంటున్నాడు. హీస్ టెల్లింగ్ గాడ్. ఇంకా మోషే వచ్చే అధ్యాయంలోనే గ్రేట్ మ్యాన్గా నిలబడతాడు. కొంత టైం పట్టింది అంటున్నాడు, అయ్యా నేను ముందు నుంచి కూడా ఇలాగే, ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్ neither hereto nor since thou hast spoken unto your servant. నీవు నీ దాసునితో ఇంతకు మునుపై, దేవుడికి తెలీదా? ఆయనకేం తెలీదా? ఆయనకు అన్నీ తెలుసు కదా. అయినప్పుడు కూడా దేవుడితో అంటున్నాడు, అయ్యా మాట్లాడినప్పటి నుండి కూడా నీకు తెలుసు కదా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, వెంటనే యెహోవా అడుగుతున్న ప్రశ్న అదే నేను ముందుగా అన్నాను. అందరిపైన కూడా ఆయన కృప కుమరించువాడు, ఆయన సృష్టించింది కూడా ఆయన. 11వ వచనంలో యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? దేవుడు అడుగుతున్నాడు. మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? ఈ ప్రశ్న మోషేతో దేవుడు అడుగుచూ ఉన్నాడు. పిచ్చా దేవునికి పిలవటం ఆయనకి తెలీదా? ఆయన ఇక్కడ బలహీనుల్ని కోరి బలవంతులుగా చేయడానికి పామరులైనటువంటి మనుషుల పట్టు జాలరులుగా ప్రభువాన్ని చేయలేదా? చేపలు పట్టు వారిని, శిష్యులను, బాలుడని ఇర్మియాని దేవుడు వాడుకోలేదా? దానియేలు వాడలేదా? యోసేపును వాడలేదా? ఒక అబ్రహాము తన జీవితాన్ని పూర్తిగా మార్చలేదా? యాకోబును వాడలేదా? ఎంతమందిని దేవుడు వాడలేదా ఆయన ఒక వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి? సౌలుగా ఉన్న వారిని పౌలుగా పట్టుకున్నప్పుడు మార్చలేదా? ఆయన సేవకులు వాడలేదా? బలహీనులు పట్టుకోలేదా? మొండివాడైన యోనా నోట్లో దేవుడు పెట్టిన మాట నెరవేర్చేంత వరకు దేవుడు ఊరుకున్నాడా? ఆయన ఊరుకోడు. ఈ స్థలంలో దేవుడు అడిగే ప్రశ్న 12వ వచనం. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు,
నా దగ్గర కుంటు సాకులు చెప్పకు. డోంట్ గివ్ మీ రీజన్స్. ఆ రీజన్ ఏంటి? 10వ వచనంలో ఉంది. ఏమంటున్నాడు ఆ రీజన్? ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని. ఈవేళ పిరికి వారెవరు? దేవునితోని చెప్పగలిగే వారెవరు? దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలైనా, ప్రభుని గురించి మాట్లాడాలైనా నీ నోరు అప్పుడు తెరవబడుతుంది. ప్రభు నీవు ఆయన బిడ్డగా నిలుచున్నప్పుడు ఈ లోక చదువు జ్ఞానమంతా ఒక ఎత్తు, దేవుని గూర్చిన జ్ఞానము లేనటువంటి వారు ఎంతుంటే ఏంటి? శూన్యము. ఆ సున్నాకి విలువ ఉంది, ఆ సున్నాకి విలువ కూడా లేదు. 2 అర్థాలు వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ కారణాలన్నీ నాకు చెప్పకు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించానని అతనితో చెప్పాను. వెంటనే అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపుమనగా. 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, ఈ మాట చాలా భయం వేసింది. మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? దేవుడు నియమించబోతున్నాడు లేవీయునిగా, ఎన్నుకోబోతూ ఉన్నాడు ఒక యాజకునిగా. ఒక యాజక ధర్మం చేసేవాడని దేవుడు చూసి ఎన్నుకో ఉన్న దేవుడు ఆయనని నియమించి అభిషేకించబోతూ ఉన్నాడు. దేవునికి తెలుసు, అన్ని ప్రణాళికలానికి తెలుసు. నువ్వు దాటొచ్చే ప్రతి బాధ, వేదన, నరకం అన్ని దేవునికి తెలుసు. నీ యొక్క శాపము, నీ యొక్క ఓటమి, నీ యొక్క అపజయాలు, నీ యొక్క ఒంటరితనం, నీ కన్నీళ్ళు, నీ భయము, నీ ఆందోళన, నీ నష్టాలు, నీ దారిద్రత, నీ శాపము ఏంటది? నీ కొరతలు దేవునికి తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మంచిగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆయన ప్రేమించి ప్రార్థన చేయి. దేవునికి చాలా చిరాకు పుడుతుంది ఇలా కుంటు సాకులు చెప్పేవారంటే, మారణంలోని వారంటే దేవునికి చాలా బాధేస్తుంది. అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ మోషేని మొత్తలేదు కోపపడినా, కానీ దేవునికి చాలా బాధేసింది. ఎందుకంటే మోషేనే దేవుడు వాడాలనుకుంటున్నాడు. ఆ ఘనత మోషేకి ఇవ్వాలని దేవుడు మోషేనే మాట్లాడాలి, అహరోను కాదు. అహరోను పని వేరు. ఇవాళ నీ పని నీదే. నీవు నీ దాసునితో అని అంటున్నా మోషేతో, అయ్యా నేను మాట్లాడలేనని నీకు తెలుసు. వెంటనే దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నేను అనుకుంటాను ఇక్కడ అప్పటికే మోషేతో మాట్లాడడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తపరచడానికి మిద్యాను ప్రాంతానికి అహరోను వస్తూ ఉన్నాడు. లేక ఫరో చచ్చిపోయాడు, నేను చంపగూర్చిన వాడు అని చెప్పడానికి వస్తున్నాడా? ఏ వర్తమానాన్ని మోసుకొని వస్తున్నాడో మొత్తానికి మోషే తన సహోదరుని చూసి చాలా ఆనందించబోతున్నాడు. వెతుక్కుంటూ వస్తున్నాడు మోషే కొరకు. మోషే ఒక కుటుంబస్తులు చెప్పుంటారు అక్కడ గొర్రెలు మేపటానికి వెళ్ళి ఉన్నారని. ఈలో కూడా ఇంత జరిగిన అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. అహరోను గురించి దేవుడు దూరం నుండి చూసేసి, ఇదిగో నేను మీట్ అవడానికి నీ బ్రదర్ వస్తున్నాడు, నాకు తెలుసు బాగా మాట్లాడగలుగుతాడు, కానీ నేను నిన్ను మాట్లాడమంటే నువ్వు ఆ కృపను పోగొట్టుకుంటావేంటి? దేవుడు అంటున్నమాట. ఆ చిన్న దృశ్యాన్ని చూద్దాం. అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు, బట్ జస్ట్ ఒక బ్యూటిఫుల్గా మనకు అర్థం చేసుకోగలిగే ఒక ఇది. దేవునితో అగ్ని మండుచున్న పొదలో మోషే సంభాషిస్తూ ఉండగా దూరంగా, అప్పటికే మోషేకి ఇంకా కనపడలేదు, దేవుడికి తెలుసు కదండి, ఎక్కడో ఉన్నాడు దూరంగా. అహరోను ప్రయాణం చేసుకొని నీరసించిపోయి కూర్చున్నాడా లేక అలా ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆ చిత్ర ప్రకారం అయితే అక్కడ కూర్చొని తన కాళ్ళను మరి సరి చేసుకొని ఆ పాదజోళ్ళు తీసి అక్కడ జస్ట్ వి సీ ఆరోన్, గాడ్ ఈజ్ వాచింగ్. దట్ వాజ్ అ వెరీ న్యాచురల్ scene we see here. Okay, let us go back to the verse quickly. Go back to the verse 14. వెంటనే దేవుడు అంటున్నాడు, 15వ వచనం చూసుకుందాం. నీవు అతనితో మాట్లాడి, నేను కాదు నువ్వు మాట్లాడు మోషే, అతని నోటికి మాటలు అందించవలను, నువ్వే చెప్పాలి, అర్హత నీకే రావాలి. నమ్ముతాడు అహరోను, కానీ నువ్వు మాట్లాడు.
అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి, నెక్స్ట్ దేవుడు అంటున్నాడు, అతని నోటికి తోడయుండి. ఏ దేవుడు చెప్పొచ్చు కదా, తన దాసుని ద్వారానే దేవుడు చెయ్యవలసిన పనిని అప్పజెప్పుచూ ఉన్నాడు. The Lord is saying, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నీకు సహాయం చేయడానికి ఎవరో ఒక మంచి సలహాదారులు, ప్రార్థనాపరులు ప్రభు నీకు పెట్టుంచుతాడు. నీ ఇంట్లో వారే నీకు మంచి చెప్పగలిగే నీ యొక్క ప్రభు పరిచయం చేసిన కుటుంబాలు, ప్రభు పరిచయం చేసినటువంటి నీ ఇంటి వారు ఆరోగ్యకరమైన మాటలు తీసుకొని మన జీవితాలే దేవునిలో ముందుకు కొనసాగగలుగుతావి. ఇక్కడ దేవుని జనునిగా మోషే చేయవలసిన పని. మోషేతో దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదనని. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ వర్స్ 16. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. Someone to be looked upon, someone to see the words of God through the mouth. ఇంతకాలం నువ్వు అవమానమని ఘనహీనతను చూసేవే, నా కుమారుడా, నా కుమార్తె, నీలో ఉన్న ధైర్యము చావనివ్వకు. నీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పివేయడానికి పలు శక్తులు లేచినా యేసు నామములో నువ్వు నిలబడాలి. ఇక్కడ ఒక మోషే కావాలి, ఇక్కడ ఒక అహరోను మోషేలో దేవునిని చూస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద మాట దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఘనత. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక ఐగుప్తుని రీతిలో దేవుడు తీసుకొచ్చి మోషేతో మాట్లాడాల్సి వచ్చింది. బికాస్ గాడ్ హెస్ టు బి మేనిఫెస్ట్. ఈవేళ మన జీవితాల్లో పనికిరాని మన బ్రతుకులకు ఆయన మాటలు పెట్టే నా యేసయ్య, ఈవేళ నువ్వెక్కడ? యు ఆర్ సంథింగ్ స్పెషల్. ఎంత చక్కగా ముగ్గురు సువార్తికులు చెప్పినటువంటి మాటను మనం విని ప్రభువులో ఈవేళ మన ధ్యానాన్ని కొనసాగించుకున్నాము. మీరే చూశారు. సచ్ ఎ ప్రైజ్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అబండెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Shall we pray? Shall we pray? First, let us go into the book of Jeremiah, chapter 1, verse 9, which is the beginning of our meditation in Telugu. Chapter 1, verse 9. The Lord says, Then the Lord put forth his hand and touched my mouth, and the Lord said to me, Behold, I have put my words in your mouth. అప్పుడు యెహోవా చేయి చాపిన నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. యెహోవా ఈవేళ చేయి చాపి యేసయ్య నామంలో నా నోరు ముట్టి ఆయన మాటలే నా నోట పెట్టి ఆయన నన్ను మాట్లాడిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. షాల్ వి ప్రే నౌ? ప్రియులారా, ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదామా? ఆయన శక్తి కొరకు అడుగుదామా? నాతో పాటు ఏకీభవిస్తారా ప్రార్థనలో? సహోదరులు అన్నయ్య గారి ద్వారా ప్రభు వాక్యాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు నా అనంతరం దయచేసి దేవునితో ఒక అంకితం చేసుకొని నా జీవితాన్ని నీ పరిశుద్ధ రక్తముతో పరిపూర్ణంగా దర్శించి ప్రభువా, నువ్వు ఏ కేడర్లో ఉన్నా ద లార్డ్ వాంట్స్ యూ. నీ సమయం దేవునికి ఇవ్వగలుగుతావా? నీ ఆలోచన, నీ నోరు, నీ జీవితం, నీ సమర్పణ అన్నీ యేసయ్యకి సొంతం. యేసయ్యకి సొంతం. ఫలమేమిటి ప్రభువా, కలయే గద ప్రభువా, ఫలములు ఫలింపని నా జీవిత వృక్షం, ఇహలోకపు మలినము చే. అయ్యా, ఎన్నో మారులు ఈ లోకపు మలినము చేత ముట్టబడి పాడై బొత్తిగా నీ కృపను పోగొట్టుకున్న బ్రతుకులుంటే, ప్రియమైన మీ కుమారుడు మా యేసయ్య పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించి, పిరికివారు, బలహీనులు, నోటి మాట కూడా పలకలేనటువంటి ఆ నోటిపైన అధికారం తీసుకొని మోషే జీవితం ద్వారా మహిమపరచుకుంటివే.
మాట్లాడలేని మీ శిష్యులు తర్వాత మీ ఆత్మ కుమరించబడ్డప్పుడు మాట్లాడించిన మీ ఆజ్ఞల ప్రకారం మీ పరిశుద్ధాత్మ నడిపించినదే అయ్యా. బాలుడైన ఇర్మియా నోట్లో మీ నోటి మాట నుంచేవే వాక్యములో మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న ప్రతి వ్యక్తిని మీలో ప్రత్యేకమైన వారిగా నిలబెట్టుకుంటివే అయ్యా. మీ కోపాగ్నిని ప్రపంచం మీద నుంచి తీసివేసి నీ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ కృపలో దాచిపెట్టుకొని దేశాలు మా దేశంతో పాటు దాటి వస్తున్న నష్టాలు, ఉద్యోగాలు లేక దాటి వస్తున్న నష్టాలు, ఆరోగ్యం అనే నష్టము ఎన్ని దాడి అయితే తండ్రి జీవితంలో మనసు మీద శరీరం పైన జీవితాలపైన ప్రభువా వేధించుటకు నిలబడుతున్న స్థితులను వాటన్నిటినీ సరిచే ప్రభువా. మనుషులు దాగి ఉన్న గర్వము కొట్టివేనాయన, వారిలో ఉన్న అహమును కొట్టివేయండి. మీ మాటలు పలకగలిగే ఒక వ్యక్తిగా అట్టి బిలామును నీవు వంచేవే తండ్రి. మీ మాటలే పెద్ద ఆషామాషిగా తీసుకొని ఆటలాడుకోవాలనుకున్న ఒక దుష్ట మాటలు పలకాలనుకున్న నోరు మీ నోటి మాటలు పెట్టి నీ బిడ్డలతో మంచిగా దీవెన ప్రకటించుటకు వాడితివే ప్రభువా. ఈవేళ నీ బిడ్డల మాటలు మా అందరి నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లుగా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord. Stay tuned as Anaya, Brother Joe will be there before us. God bless you. We weak and heavy laden, covered with a load of care. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake?